శనగపప్పు వడలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఒక 3 గంటల సేపు అట్లా నానబెట్టుకోవాలి. తర్వాత బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని నానబెట్టిన శనగపప్పు ముక్కలు కూడా ఇట్లా వేసుకోవాలి. చాలా బాగుంటుంది అలా వేసుకుంటే. దాంట్లోకి కొంచెము కొత్తిమీరాకు, నెక్స్ట్ ఉల్లిగడ్డ, నెక్స్ట్ కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు చిన్న చిన్నగా అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా కలిపి ఇట్లా మనము వడల్లాగా ప్రెస్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో దాని తర్వాత అయితే మనము ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వడలు అయితే స్నాక్స్ టైంలో తినొచ్చు. చాలా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడంటే అప్పుడు మనము రెడీగా తొందర చేసేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ప్రణీతాస్ కిచెన్.